టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. కాంగ్రెస్ అంతగా అది చేయటం లేదు. ఆయన చూసిరు కదండి జనాలు ఓట్లేసేది. హిందూ ముస్లిం కుట్టాడు తప్ప ఇంకేం ఉండదండి. ముగ్గురు ముఖ్యమంత్రులకు తప్పిస్తే ఈ రాష్ట్రానికి ఎవరు మేలు చేసిన వాళ్ళు లేరు. 2 లక్షల రుణమాఫీ అన్నాడా? ఇప్పుడైతే పోటీ మాత్రం ఇప్పుడు తెలంగాణ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. అవును. సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తారంటావు? ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తున్నారు. కిషన్ రెడ్డి, నాగేందర్, పద్మదేవేందర్ గారు ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా. మరి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు ఈసారి గెలిచేది టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఆయన చేసిన పనులు, కేసీఆర్ చేసిన పనులు మంచిగా ఉన్నాయి. ఈ మన తెలంగాణకు చేసిన పనులు ముగ్గురే ముఖ్యమంత్రులు చేసినారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం వల్ల ఇందిరాగాంధీ పేదలకు భూములు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది. వాళ్ళ ప్రభుత్వం వల్ల చాలా బాగా చేసింది. ఆ తర్వాత ఇంకెవరు చేయలేదు. పోతే రామారావు చేసిండు. రామారావు పోయిన తర్వాత కేసీఆర్ చేసిండు. ముగ్గురు ముఖ్యమంత్రులకు తప్పిస్తే ఈ రాష్ట్రానికి ఎవరు మేలు చేసిన వాళ్ళు లేరు. చేయలేదు కూడా, చెయ్యరు కూడా. ఇప్పటికి కూడా మొన్న రేవంత్ రెడ్డి గెలిచిండు. 6 హామీలు అన్నాడు, పర్వాలేదు. 6 హామీలు ఇస్తే పర్వాలేదు, ఇవ్వలేదు కదా. అసలు ఇప్పుడు ఏం వస్తలేదు. ఒక బస్సు పెట్టిండు, బస్సులో పెడితే ఏమొస్తుంది? ఆ బస్సు పిరి పెట్టకుండా బస్సు ఏం చేయాలి? అది తగ్గియాలి. ఏం తగ్గియాలి? టికెట్ ఛార్జీలు తగ్గియాలి. తగ్గియకుండా మొత్తం ఫ్రీ అన్నాడు. ఫ్రీ అంటే ఏమొస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్కు లాసు, జనానికి కొట్టుక చేస్తున్నారు. ఏమొస్తుంది? లేదు. టికెట్ తగ్గించి, ఛార్జ్ తగ్గించి, మిగతా దాంట్లోకి రేట్లు తగ్గి. సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా అంతమంది ఎంపీగా పోటీ చేశారు, గెలిచింది కదా. ఈసారి గెలిచే ఛాన్స్ ఉందంటారు మరి కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి కష్టమే. కిషన్ రెడ్డి గెలవడం కష్టమే. కానీ అంటే అభివృద్ధి పనులు ఏం జరగలేరు. అభివృద్ధి పనులు ఏం జరిగినాయబ్బా? చేస్తారు. ఇప్పుడు ఒకటి అభివృద్ధి పనులు మేము చేసినవన్నీ ప్రతి ఎమ్మెల్యే చెప్తాడు, ప్రతి ఎంపీ చెప్తాడు, ప్రతి ముఖ్యమంత్రి చెప్తాడు. అభివృద్ధి పనులు అంటే ఎట్లా ఉండాలి? ప్రజలకు మేలు జరిగే చేయాలి. ఇప్పుడు కేసీఆర్ చేసిండు. 2 లక్షల రుణమాఫీ అన్నాడా? చేయలేదు కదా. చేసిండా? చేయలే. అంటే 3 నెలలు అవుతుంది కదా, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొంచెం టైం తీసుకొని చేస్తారు. ఒక్క పని చేయి. 3 నెలలు కాదు, ఏ ప్రభుత్వంలో ఎవరున్నా, రాజకీయ నాయకులు ఎవరున్నా, ఇప్పుడు నీవు కొంత తిని కొంత పెట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇది బీజేపీ ప్రభుత్వం కానీ మొత్తమే తింటారు, కానీ ప్రజలకు ఎవరు పెట్టారు. వీడు రూపాయల ఆటన తిన్నాడు, ఆటన ప్రజలకు పెట్టిండు. వీడు అది పెట్టాడు, ఇది పెట్టాడు, మొత్తం వీడే తింటాడు. వీళ్ళు పంచుకోనికనే సరిపోతుంది. మొన్న ఏది రైతు బంధు ఎన్ని కోట్లు? 75 కోట్లు అయ్యాము. వాడు రైతులకి ఎన్నిక పెట్టుకుంటే వీడు గెలిచి పంచుకున్నారు. ఎట్లా? ప్రజలు అమ్మో అని మొత్తుకుంటున్నారు. నీళ్లు లేక, పంటలు లేక, కరెంటు పాయ, నీళ్ళు పాయ, చేలేండిపాయ, ఏడ ఉండే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నాగేందర్ మొన్న ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచింది కదా ఎమ్మెల్యేగా. ఇప్పుడు అదే క్యాండిడేట్ ఇప్పుడు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మరి ఇక్కడ ఆయన వైపు ఉన్నారా జనాలు? ఆయన వైపు లేరు, మొత్తం టీఆర్ఎస్ వైపు ఉన్నారు. టీఆర్ఎస్ వైపే. టీఆర్ఎస్ గెలుస్తుంది, గెలవాలి కూడా. ఇప్పుడు ఎవరైనా పని చేసేటోనికి విలువ ఇస్తారు, పని చేసేటోనికి మర్యాద ఇస్తారు, చేయడానికి మర్యాద ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు తెలంగాణలో. ఇప్పుడు ఏది గెలిస్తే బాగుంటారు అంటారు? బీజేపీ వస్తే బాగుంటుంది. కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ బాగుంది, అంత జనాలకు మంచిగానే చేస్తున్నారు అనిపిస్తుంది. అందువల్ల బీజేపీ బాగుంటుంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, మరి అవును. మరి ఎంపీ సీట్లు వస్తాయంటావు కాంగ్రెస్కి ఏమైనా? అది చెప్పలేమండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం కదా. నా అభిప్రాయం నాది, వేరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. చెప్పండి, హై మెజారిటీ ఎవరిది ఉంటే వాళ్ళకి వస్తుంది అంతే, అంతకుమించి ఏం. ఒకవేళ అంటే ఇప్పుడే కొత్తగా ఫామ్ అయింది కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమి ఎగ్జాక్ట్లీ చెప్పలేము. అభివృద్ధి ఎంతగానో జరుగుతుందా, లేదంటే నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయో ఎలా లేదనేది చెప్పలేము. అది రాను పోతే చెప్పవచ్చు. ప్రజెంట్లో అయితే సెంట్రల్ అయితే బాగుంటుంది. బీఆర్ఎస్ కూడా ఉంది కదా, బీఆర్ఎస్కి వచ్చే ఏమైనా అవకాశం ఉన్నాయి ఎంపీ సీట్లో? బీఆర్ఎస్కి అయితే ఈసారి అయితే రావండి, సరిగా రావు. ఎందుకు కష్టమే, ఎందుకంటే కొన్ని అవినీతి జరిగినాయి కదా, తెలుస్తుంది, జనాలు కూడా అర్థమవుతుంది. దానివల్ల రాకపోవచ్చు నా అభిప్రాయం ప్రకారం అయితే. అంటే బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు తెలంగాణలో? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఫామ్లో ఉందండి. కాంగ్రెస్ ఫామ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి 5-6 రావచ్చు టోటల్ తెలంగాణలో అయితే బీజేపీకి. మిగతా వాటిలో అయితే ఇంకా హైయెస్ట్ మెజార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఫామ్లో ఉంది కాబట్టి
కాంగ్రెస్ సీట్స్ ఎక్కువ రావచ్చు అనుకుంటున్నాను. సికింద్రాబాద్ ఇప్పుడు ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నారు కదా, అవును, మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందంట ఇక్కడ. గెలిచే ఛాన్స్ ఉందండి. 100% వస్తుంది, కిషన్ రెడ్డి వస్తుంది సికింద్రాబాద్లో మాత్రం. దాన నాగేంద్ర కూడా ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు కదా, అవును ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిండు. అవును, మరి ఆయనకి గెలిచే ఛాన్స్ కదంట. చెప్పలేమండి, ఎందుకంటే అతను జనాల ఫామ్లో ఉన్నాడు. పాస్ట్ ఇయర్స్ నుంచి అతను ఎమ్మెల్యేగానే వస్తున్నాడు. ఏ పార్టీలోకి వెళ్ళినా అతను చేసే కార్యక్రమాలను బట్టి రావచ్చు, వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఏం చెప్పడానికి రాదండి అది. ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు ఇక్కడ? బీజేపీ గెలవచ్చు. బీజేపీ. ఎందుకంటారా? బీజేపీ గెలిస్తే మంచిగా ఉంటుంది. ఆయన కిషన్ రెడ్డి చేస్తాడు కదా, ఆయన మంచిగానే చేస్తాడు. మళ్ళీ అంతంలో కూడా ఎంపీ గెలిచారు, ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఉన్నాయి, ఉండొచ్చు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దాన నాగేంద్రరావు కూడా పోటీ చేస్తున్నాడు ఎంపీగా. దానం రాయదరం అంటే ఆయన ఇప్పుడు చేంజ్ అయ్యింది కదా, పార్టీ చేంజ్ అయ్యింది కాబట్టి చెప్పలేము అట్లా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఇప్పుడు పద్మదేవేంద్ర గౌడ్ కూడా పోటీ చేస్తున్నారు కదా. పద్మదేవేందర్ రెడ్డి అంటే మరి ఆ పార్టీ చెప్పలేము, ఎవరు వస్తారు అనేది చెప్పలేము. నాకు తెలిసి అయితే బీజేపీ రావచ్చు, కిషన్ రెడ్డి రావచ్చు. అంటే బీజేపీ ఒకవేళ వస్తే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటే ఇప్పుడు తెలంగాణలో? బీజేపీ ఒక 5 అట్లా రావచ్చు. ఇప్పుడు మన తెలంగాణ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి అని కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి అని, మన పద్మదేవేంద్ర గౌడ్ ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి అని, కాంగ్రెస్ నుంచి అని నాగేంద్ర రెడ్డి ఉన్నాడు కదా. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడైతే పోటీ మాత్రం దానం నాగేందర్కి మరియు కిషన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు స్టేట్లో ఉన్నది గెలిచింది కాంగ్రెస్, సెంట్రల్ ఉన్నది బీజేపీ కాబట్టి మేబీ బీజేపీ రావచ్చు. అంటే దాన నాగేంద్రరావు ఇప్పుడు మామూలుగా ఇది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు కదా. అవునవును, మళ్ళీ ఛాన్స్ ఉందంట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంది స్టేట్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి మేబీ ఆయనకు ఛాన్సెస్ ఉండొచ్చు అని నా అభిప్రాయం. అంటే కిషన్ రెడ్డి అంతమంది కూడా ఎంపీగా గెలిచారు కదా. అదే వాళ్ళది పేరున్న పార్టీ కదా, నేషనల్ పార్టీ కదా, ఇది కూడా నేషనల్ పార్టీయే కానీ చెప్పలేము ఏ టైం ఎట్లుంటుంది చెప్పలేము. మొన్న అనుకున్నామా మనము టీఆర్ఎస్ ఓడిపోతుంది కాంగ్రెస్ గెలుస్తుంది ఎవరు అనుకోలేదు. అన్యూన్య పరిస్థితుల వల్ల కాంగ్రెస్ గెలిచింది. అంటే ఇప్పుడు ఎంపీ సీట్ గెలవరంటావు ఇక్కడ సికింద్రాబాద్ బీఆర్ఎస్? గెలవదని నేను అనుకుంటున్నా, కిషన్ రెడ్డి గారికి ఉన్నదని అనుకుంటున్నాను. అభివృద్ధి పనులు ఏమైనా జరిగినట్టు సికింద్రాబాద్లో అభివృద్ధి పనులు అంటే జరుగుతున్నాయి. అంటే మంత్రిగా కూడా పనిచేశారు కదా. మంత్రిగా పనిచేశారంటే అది దాన్ని డివైడ్ చేసి చెప్తారు. ఇంతకుముందు ఉన్న నాయకులు మేము చేసినామంటారు, కిషన్ రెడ్డి అంటారు సెంట్రల్ నుంచి మేము ఫండింగ్ తెచ్చిందే మేమని అంటారు. అదే పనులు అయితే అయినాయి కానీ ఫండింగ్ గురించి మేము తెచ్చినామని మాట్లాడుతున్నాం. తెలంగాణ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అవునా? సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తారంట ఈసారి? సికింద్రాబాద్ అంటే ఇది పర్మనెంట్గా బీజేపీ సీటే. ఇది సికింద్రాబాద్ ఎప్పుడు కూడా ఇప్పుడు కాదు, 40 years నుంచి ఇది బీజేపీ సీటే. మధ్యలో ఒకసారి కాంగ్రెస్ వచ్చింది కానీ ఎప్పుడు బీజేపీ సీటే. సీటు బీజేపీ. ఆడ కిషన్ రెడ్డి ఉండని, దత్తాత్రేయ ఉండని, ఎవరైనా ఉండని, సీటు బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మరి గవర్నమెంట్ ఉన్నా కూడా సెంట్రల్ కదా ఇది, ఎంపీ అసెంబ్లీ కాదు కదా, అందుకని ఇంకా అంతే. మళ్ళీ అందులో మోడీ ఉన్నాడు, అందుకని ఖచ్చితంగా కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రస్తుతానికి ఏమీ లేదు. సెంట్రల్ లెవెల్లో చేసేటి ఆయన చేస్తున్నాడు కదా, స్టేట్ లెవెల్లో చేసే వాళ్ళు స్టేట్ లెవెల్లో చేస్తారు. ఇప్పుడు సెంట్రల్ ఎంపీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే ఇచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు పోయి చేసేది ఏముండదు అక్కడ. కాంగ్రెస్ కూడా సెంట్రల్ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. అందుకని మనం ఇదే సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైనా కూడా. కాంగ్రెస్ తెలంగాణలో ఒక 7 రావచ్చు అంతే. బీఆర్ఎస్కు 2 3. తెలంగాణ ఉన్నాయి కదా ఎంపీ ఎలక్షన్స్. అవునవును. మరి ఎవరు గెలుస్తారంట సికింద్రాబాద్ నుంచి అని? సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలిచే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే లోకల్లోనైతే అసెంబ్లీ సీట్స్కి బీఆర్ఎస్కి వేసిన, కాంగ్రెస్కి వేసిన, ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి మోదీని చూసి అక్కడేమో మోదీ కావాలంటారు, ఇక్కడేమో బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కావాలంటారు, బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కావాలంటారు. సెంట్రల్కి వచ్చేసరికి మోదీకి ఇష్టపడుతున్నారు అన్నమాట. అక్కడ తేడా వచ్చేస్తుంది. కాంగ్రెస్కి మొన్న బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారు, ఓటేసేది మళ్ళీ కిషన్ రెడ్డికి వేయాలని చూస్తున్నారు. అందుకే మోదీ రావాలని కోరుకుంటున్నారు కొంతమంది. సెంట్రల్లో ఆయన పేరు మీద. తెలంగాణలో ఎంపీ సీట్ ఎన్ని వస్తాయి అంటారు మరి?
తెలంగాణలో ఎవరికి బీజేపీకి బీజేపీకి 5-6 రావచ్చు, అంతకంటే ఎక్కువ ఏం కాదు. ఇంతకంటే ఇంతకుముందు అంత కూడా లేదు కదా. ఇప్పుడు 5-6 ఎక్కువ వచ్చి 5-6 వస్తాయి. మిగతా కాంగ్రెస్కి వస్తాయి, కాంగ్రెస్కి వస్తాయి. 1-2 ఏమో బీఆర్ఎస్కి రావచ్చు. అందరూ 15-17 మాయా అంటున్నారు కానీ అంత సీన్ ఏం లేదు. ముగ్గురు డివైడ్ అవుతుంది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి 14 వస్తాయి అంటున్నారు కదా, అంటారు. మరి ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా 17 వస్తాయి అన్నాడు. అది ఆయనకు 14 రావు, ఈయనకు 17 రావు. ఆయనకు ఒక 10 రావచ్చు, ఆయనకంటే తక్కువే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ పవర్లో ఉంది కదా కాంగ్రెస్. బీజేపీకి తక్కువే రావచ్చు, 7-8 వస్తే ఎక్కువ ఉన్నాయి. మరి ఇంతకుముందు 1-2 కూడా లేవు కదా. అసెంబ్లీలో కూడా ఇంతకుముందు ఎవరో ఒకటి రాజాసింగ్ తప్పితే అసలు లేదు. దాన్ని బట్టి బెటర్ ఇంప్రూవ్ అవుతుంది స్లోగా. రేవంత్ రెడ్డి 3-4 నెలల నుంచి ప్రభుత్వం ఎలా ఉంది మరి? పర్వాలేదు కొట్టుకొస్తున్నారు. రైతులకు కరెంట్ లేదంటున్నారు. కరెంట్ ఉంది, కరెంటు పోవుడు, కరెంటు ఎప్పుడన్నా ఒకసారి పోతున్నది. కరెంట్ ఉంది, వాటర్ కూడా వస్తుంది, కరెంట్ కూడా వస్తుంది. పర్వాలేదు, పెన్షన్ కూడా వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ వరకు అయితే ఎట్లాగో వాళ్ళు జడ్జి మీద అన్నీ చక్కగానే చేయొచ్చు. ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్టుందో అప్పుడు చూడాలి. యాక్చువల్గా అప్పుడు తెలుస్తుంది అనమాట, వాళ్ళు కరెక్ట్ చేస్తారా లేదా, వాళ్ళ యొక్క ఐక్యమత్యం ఉంటుందా లేదా, వాళ్ళు కొట్లాడుకొని చూసుకుంటారా. అదంతా ఎలక్షన్స్ అయిన తర్వాత. ఎలక్షన్స్ వరకు అయితే ఈ 4 నెలల నుంచి అటు ఇటు గెటాన్ అవుతున్నారు, పర్వాలేదు. ఇక మోదీ ఏమో డైరెక్ట్గా ఈ కన్యాకుమారి నుంచి ప్రచారం చేసుకుంటూ పోతుండే కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ వాళ్ళ మతం మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తున్నారు. అది వచ్చింది వాళ్ళ దగ్గర. బాగా ఆలోచించేవాడైతే అది కూడా రాంగే. రాముడని, జై శ్రీరామ్ అని, అయోధ్య టెంపుల్ అని మతం మీద ఓట్లు అడుగుతుంది. అది యాక్చువల్గా కరెక్ట్ కాదు. కానీ మెజారిటీ హిందూస్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఆలోచించరు. మన హిందూ మతం అంటే హిందువులకే ఇస్తారు. అట్లా మోదీ అట్లా గెయిన్ చేసుకొస్తున్నారు. కాంగ్రెస్ మతం మీద అడగట్లేదు, సెక్యులర్ అంటారు. సెక్యులర్ అనేది హిందువులకి కొంతమందికి రుచించటలే. కానీ యాక్చువల్గా అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ప్రకారము మన దేశం సెక్యులర్ అనేది ఇన్సిస్ట్ చేయాలి. కానీ బీజేపీ అట్లా అంటలేదు. ఎంతసేపటికి మత ప్రాధికం మీద మాకు ఓట్లు వేయండి, మేము రామ మందిరం కట్టిన ఓట్లు వేయండి, జై శ్రీరామ్ అన్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు ఆడటం తప్పే యాక్చువల్గా. కానీ గెలవాలి కదా, ఏదో పాటుపడి గెలవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మేము చూస్తాం. బీజేపీ ఇంతవరకు అయితే పోయినసారి కూడా బీజేపీకి వేసినాం, ఇప్పుడు కూడా వేస్తే వేయచ్చు బీజేపీకి కూడా, పర్వాలేదు. అయితే మోదీ ఇంటర్నేషనల్ లెవెల్లో మోదీ పర్వాలేదు పర్సనల్గా. కానీ ఆన్ ద హోల్ బీజేపీ మత ప్రాతికంగా ఎక్కువ ఇన్సిస్ట్ ఈసారి ముఖ్యంగా, ఇంతకుముందు కూడా ఇంత లేదు. ఈ 5 సంవత్సరాలు, ఇప్పుడు ఈ సంవత్సరము అంటే ఇప్పుడు ఈ లోకసభ ఎలక్షన్స్లో మొత్తం మీదనే ఎక్కువ ఇన్సిస్ట్ చేస్తున్నారు బీజేపీ. అదే కాంగ్రెస్ని వాళ్ళు ఇది చేస్తున్నారు అనమాట. కాంగ్రెస్ అంతగా అది చేయటం లేదు. కాకపోతే వాళ్ళు అనుకున్నట్టు 400 సీట్లు రాకపోవచ్చు. 400 సీట్లు రాకపోవచ్చు. ఎక్కువ 300, 250, 300 వస్తే మిగతాయి కూడా కొంత కాంగ్రెస్కి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా పాదయాత్ర చేసిన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, వాళ్ళకు కూడా కొన్ని లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువే వస్తాయి. కాకపోతే హంగ్ పార్లమెంట్ రాకుండా ఎవరో ఒక పార్టీ మెజారిటీ వస్తేనే మంచిది మనకి. ఇప్పుడు మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. అవును. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు ఎవరికి గెలుస్తారు అనుకుంటున్నారు? అంటే నా సపోర్ట్ మాత్రం బీజేపీకే ఉంది. ఇంకా కొంచెం ఈ కాంగ్రెస్ కానీ నాకు అంత నమ్మకం లేదు అది. సో బీజేపీకి నా ఓటు. బీఆర్ఎస్ కూడా ఉంది కదా. బీఆర్ఎస్ అంటే ఇంకా దానిపైన నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇక్కడ. అవును. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ వస్తారు అనుకుంటున్నారు సికింద్రాబాద్ నుంచి? కిషన్ రెడ్డి గారే వస్తారు. కిషన్ రెడ్డి గారు అంటే ఎందుకని? ఎందుకనంటే ఆయన సెంట్రల్లో ఉంటాడు కాబట్టి మన స్టేట్కి కావాల్సిన ఫండ్స్ కానివ్వండి, ఇప్పుడు టూరిజం శాఖ చాలా డెవలప్మెంట్ చేశారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సెంట్రల్లో దేశం సేఫ్టీ కానీ ఏదైనా సరే మోదీ గారు ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇక్కడ మనం 99% కిషన్ రెడ్డి గారు గెలిస్తేనే మనకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది కదా తెలంగాణ. కాంగ్రెస్ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది అని అంటే కాంగ్రెస్ని గెలిపించిందే తెలంగాణ డెవలప్మెంట్ కొరకు. ఆ పని ఆయన చూసుకుంటాడు. సెంట్రల్లో చూసుకునేది అంతా చేసేది ఇతనే, మోదీ కాబట్టి కిషన్ రెడ్డి కంపల్సరీ గెలవాలి. అది బీఆర్ఎస్ ఇస్తుంది అన్న, అదంతా ఇక ఫేక్ బీఆర్ఎస్ అయిపోయింది అంతా. అది ఇప్పుడు అన్నిట్లలో ఇరుక్కపోయి ఉన్నారు వాళ్ళు బయటికి రావడానికే చాలా, ఇప్పుడు సముద్రం మునిగే పరిస్థితిలో ఉన్నది వాళ్ళ నావ. ఎప్పుడు ఏమైతే వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరు రారులేండి. 100% బీఆర్ఎస్కి 1-2 అది కూడా కష్టమే.
మునిగిపోయే పడవ గురించి మనం ఏం మాట్లాడలేం. కాంగ్రెస్కి రావచ్చు, ఒక 6 to 7 వరకు రావచ్చు. మిగతా అన్నీ వీళ్ళకే వస్తాయి, బీజేపీకి వస్తాయి. మన ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ మనం అనుకుంటున్నంత ఈజీ కాదు. ఇంతకుముందు హైదరాబాద్ ఎమ్మెల్సీని లైట్ తీసుకున్నారు బీజేపీ వాళ్ళు, ఆయన ఓడిపోయారు అడ్వకేట్ గారు. అలానే ఇప్పుడు ఏంటంటే నెక్ టు నెక్ ఉంది. అంబర్పేటలో కూడా మన టీఆర్ఎస్ ఉంది, అన్ని ఏరియాలో టీఆర్ఎస్ఏ ఉంది. ఇక్కడ లోకల్గా బీజేపీ ఎక్కడే వెళ్ళలేదు. కిషన్ రెడ్డి గారికి టఫ్ టైం, అందులో లైట్ తీసుకోవద్దు. ఆయన సికింద్రాబాద్కి ఏం చేసింది అనేది చూస్తే మన రైల్వే స్టేషన్ ఏం కనబడతాయి కానీ మేజర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ బేగంపేట రైల్వే స్టేషన్ కానీ మిగతా ఏం పెద్దవి మనకి ఏం కనిపించలేదు. ప్రాజెక్ట్స్ మోదీ గారు చేశారు, దేశం కోసం చాలా బాగా చేసింది, దానికి మనం ఎప్పుడు డినై చేయదు. సూపర్ దాని గురించి. ఇప్పుడు మనం ఎవరున్నా అని మోదీ కోసం మనం గెలిపించుకోవాలా. అది కిషన్ రెడ్డి ఉండని రేపొద్దున ఇంకెవరన్నా ఉన్నా అని మనం గెలిపించుకోవాలి బీజేపీని. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది కదా తెలంగాణలో. తెలంగాణ వరకు మనం గెలిపించినాం కదా అందరు కలిసి, ఏదో కష్టపడి దాన్ని తీసుకొచ్చినాము. అది కూడా బార్డర్ నుంచి పడ్డాం మనము. సో ఈయన కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇది కూడా బౌండరీలో ఉంటాడు. బౌండరీ నుంచి మహా అంటే ఎక్కువ అంటే 5-10 వేల మెజారిటీతోనే ఉంటుంది. కానీ మనకు పద్మారావు గారు టఫ్ ఇస్తారు, అటు కిషన్ రెడ్డి నాగేందర్ కూడా టఫే ఉంటుంది, ఎందుకంటే లోకల్ ఉన్నది కాబట్టి. ఎనీ హౌ మనందరం ఏం అనుకుంటున్నాం అనేది ప్రజల నాడి ఏంటంటే ఏమి చేయకపోయినా మోడీ కోసం మనం చేయాలని ఉంది. నేను వాస్తవంగా నేను కిషన్ రెడ్డికి చాలా క్లోజ్ అయినా నా మనసులో బాగా చెప్తున్నాను. ఎందుకంటే మన లోకల్ ఉన్న వాళ్ళు లైట్ తీసుకుంటారు, లోకల్ లీడర్స్ బీజేపీ వాళ్ళు. మనం గెలిచిపోతాం, మనం ఒడ్డెక్కుతాం అనుకుంటాం, కానీ ఇది టఫ్ టైం. ఇది తెలంగాణకి కూడా టఫ్ టైమే బీజేపీకి. తెలంగాణ ఎన్ని సీట్లు వస్తాయి అంటున్నాడు ఎంపీ సీట్లు బీజేపీకి 5 వస్తే ఎక్కువనా, 5 వస్తే ఎక్కువ. 5 దాటవు, నేను ఛాలెంజ్ చేస్తాను. ఎంత చేసినా 5 దాటవు. కాంగ్రెస్కి 12 వరకు వస్తాయి, 10 నుంచి 12 వరకు. నేను కాంగ్రెస్ కాదు అయినా అని చెప్తున్నాను. ఏంటంటే వేవ్లో ఎంతోమంది కొట్టుకుపోతారు. ఎందుకంటే 4 నుంచి 5 వరకే బీజేపీ. అది క్యాండిడేట్ దీని మీద 1-2 అంతకంటే ఎక్కువ లేదు. కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకనంటే ఇప్పుడు మోడీ గారిని చూసేసి కంపల్సరీ అతనికే చేసేస్తారు కంపల్సరీ ఎవరైనా కానీ. ఇప్పుడు బీజేపీ మొత్తం టోటల్ సెంట్రల్లో అంతా బీజేపీ ఉంది కాబట్టి మోడీ చరిష్మాను చూసేసి అందరూ కంపల్సరీ బీజేపీకి వేయాలి. దాని నుంచి నేను కిషన్ రెడ్డి గారు గెలుస్తాను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు కదా కిషన్ రెడ్డి గారు, ఏమైనా అభివృద్ధి పనులు జరిగింది ఇక్కడ? చేశారు, చాలా మంది చేస్తారు. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్లో ఉంటారు, వాళ్ళు చేసిన పనులు అనేది ఇక్కడ కనిపించాయి కాబట్టి ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు చేసామని చెప్తారు. అంతేగాని వాళ్ళు కిషన్ రెడ్డి వాళ్ళు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ వాళ్ళు చేసేటి వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాంగ్రెస్ రాదంటే డౌటే. ఎందుకోసం అంటే నాగేందర్ గారి గురించి అయితే తెలుసు కదా అందరికీ. అందులో జంప్ అవుతాడు, అందులో జంప్ అవుతాడు. కాంగ్రెస్ గురించి ఇక్కడ మంచిగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మన అసెంబ్లీలో వచ్చినప్పుడు బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే క్యాండిడేట్ సరిగా లేడు ఆయన నాగేందర్ గారు, అందుకోసం ఆయన గెలవడని నా హోప్స్. పద్మారావు గౌడ్ కూడా డౌటే అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేసి అన్ని మన సిటీ సర్కిల్ అన్నీ గెలిచినాయి. సెంట్రల్కి వచ్చేసరికి ఏంటంటే పబ్లిక్ మైండ్ కంపల్సరీ ఏంటంటే నిశ్శబ్ద విప్లవంలాగా వచ్చేస్తుంది. మోడీ గారిది ఎట్లా ఉంటుందంటే ఆయన చేసిన అభివృద్ధి మన దేశానికి రక్షణ కల్పిస్తుంటాడు. దాని విషయంలో చాలామంది బీజేపీ ఒక హిందూగా ఉండైతే నేనైతే కంపల్సరీ బీజేపీకే సపోర్ట్ చేస్తాను. బీజేపీకి మోస్ట్లీ నియర్ అబౌట్ 370-380 వరకు రావచ్చు అండి. తెలంగాణలో వచ్చి 10-12 వరకు వస్తాయి ఖచ్చితంగా. కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే ఇక్కడ లోకల్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ టఫ్ ఫైట్ ఉంటుంది తప్ప ఇప్పుడు సెంట్రల్కి వచ్చేసరికి మొత్తం కంప్లీట్ మ్యాన్ది చేంజ్ అయిపోతుంది, మైండ్ గేమ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్కి వేసాను మొన్న. ఎందుకంటే బీఆర్ఎస్ మీద 10 సంవత్సరాలు చేశాడు, 10 సంవత్సరాల మీద విరక్తి అయిపోయింది. ఆయన చేసాడు కుంభకోణాలు అవి ఇవన్నీ మొత్తం కంప్లీట్గా. దానివల్ల అది మొత్తం కంప్లీట్ మేము బీఆర్ఎస్కి వేయకుండా కాంగ్రెస్కి వేసాం. ఏంటంటే అది మన లోకల్లో ఉంటారు. ఇది సెంట్రల్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే పబ్లిక్ మైండ్ గేమ్ ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది. ఆ ఉద్దేశంగా చెప్తున్నాను ఖచ్చితంగా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్నా మీ పేరు? రాములు, జంతుక రాములు. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది కదా? అవును. మరి సికింద్రాబాద్ ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారు అంటారు ఈసారి ఎంపీగా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? నా ఉద్దేశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. దాన నాగేందర్ గారు వచ్చే సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. నాగేందర్ అంటే దాన నాగేందర్ అంత ముందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. అవును. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిళ్ళు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన వైపు ఉన్నారట జనాలు.
ఆయన చూసి కదండి జనాలు ఓట్లేసేది. కాంగ్రెస్ చూసి రేవంత్ రెడ్డి గారిని చూసి ఉండే. మరి కిషన్ రెడ్డి రాడంటారు మరి? కిషన్ రెడ్డి ఏం చేసిండండి ఇంకా సికింద్రాబాద్కు? పనులు ఏం జరగలేవా? ఏం చేసింది చెప్పండి. ఆయన చేసింది ఏముంది, బీజేపీ చేసింది ఏముంది? మత రాజకీయాలు తప్ప వాళ్ళు ఇంకేమైనా ఉన్నాయేమన్నా? అప్పులు అల్లే చేసిర్రు, మతాల శిశు అల్లగా పెట్టిర్రు. అభివృద్ధి చెప్పుకోవడం ఏముంది వాళ్ళకు? ఒక గుడి కట్టడం తప్ప. గుడి అయితే మనకు భక్తి గుండెలు ఉండాలని ఒక సామెత ఉందండి. భక్తి తప్ప వాళ్ళతో ఏమో చెప్పుకోనికి ఇంకో చూపించండి. వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పండి. హిందూ ముస్లింలో హిందూ ముస్లిం కొట్టాడడం తప్ప ఇంకేముండదండి. వాళ్ళు చేసింది ఏం లేదు. అది రావడానికి చాలా కష్టం. బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ ఇప్పుడు 10 సీట్లు గెలుస్తామంటున్నారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ అనేది ఒక మునిగిపోయిన పడవ అండి. దాని గురించి ఏం లాభం, చేసినా ఏం లాభం చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఏం లాభం చెప్పండి. ఒకటి కలిసి ఏం లాభం, వాళ్ళతో అలా ఒరిగేది ఏముంటుంది. నాకైతే తెలిసినంత వరకు మాత్రం బీఆర్ఎస్ ఓటు వేస్తే అది మోడీలు వేసినట్టే. ఇప్పుడు మనకు ఫైట్ చేసేవాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి అని నా ఒపీనియన్. 3 నెలలు 4 నెలలు అవుతుంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి పవర్ కట్లు అవుతున్నాయి, పింఛన్ వస్తలేదు, నీళ్ళ కొదువు ఉన్న రైతులు ధర్నాలు చేస్తున్నారు కదా, నీళ్ళు వస్తలేవు అంటున్నారు. ఎవరున్నా అవేదేనండి. ఇప్పుడు ఈరోజు ఆయనకి ఒక 6 నెలలు సంవత్సరం చూడడం వివేకం. ఎవరో రెచ్చగొట్టడం, బీఆర్ఎస్ రెచ్చగొట్టడం, బీజేపీ రెచ్చగొట్టడం అలాంటివి చేస్తే బాగుంటుందా చెప్పండి. ఇప్పుడు ఎన్నికలకు కూడా వచ్చింది, ఇప్పుడు ఎలక్షన్లకు కూడా దాటినాక కనీసం ఒక సంవత్సరం ఆయనకి టైం ఇవ్వాలి కదా. ఏదన్నా కానీ ఒక ఇంట్లో మన ఇల్లు సర్దుకోనికి కొంచెం టైం పడుతుందండి. అది కూడా లేకుంటే ఎట్లా చెప్పండి. మరీ అన్యాయంగా దుర్మార్గంగా మాడితే నేను ఆయనకు సపోర్ట్ కాదు. నేను బీఆర్ఎస్ఏ, నేను బీఆర్ఎస్ కార్యకర్తనే ఉంటుంది. నేను ఆయన విధానం లచ్చక కూడా మేము బయటికి వెళ్ళామండి. ఇప్పుడైతే మాకు రేవంత్ రెడ్డి బాగానే చేస్తున్నాడు అనుకుంటాను.